అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ ఎవెన్యూ జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. జూన్ 7వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. మళ్లీ తిరిగి జూన్ 7వ తేదీన కవితపై సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది. మరోవైపు ఈడీ కేసులో కవిత జ్యుడిషియల్ రిమాండ్ను జూలై 3 వరకు న్యాయస్థానం పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో సిబిఐ కీలక అంశాలను కోర్టు ముందు ఉంచింది. లిక్కర్ కేసులో కవితపై ఈడీ అభియోగాలను నమోదు చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో 1,100 కోట్ల రూపాయల నేరం జరిగిందని ఛార్జ్షీట్లో ఈడీ పేర్కొంది. ఇందులో 192 కోట్ల రూపాయల లాభాలను ఇండో స్పిరిట్స్ పొందిందని తెలిపింది. 100 కోట్ల ముడుపులు ఆప్ ఆద్మీ పార్టీకి ఇచ్చినట్టు చెప్పింది. కవిత డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేసిందని ఈడీ స్పష్టం చేసింది. అయితే మొదటగా సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్పై ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు కవితను కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే కోర్టులోకి వస్తున్న సందర్భంలో ఎమ్మెల్సీ కవిత జై తెలంగాణ, జై భారత్ అంటూ నినాదాలు చేశారు. కేసును విచారించిన కోర్టు జూన్ 7వ తేదీ వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ తీర్పునిచ్చింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించి కవిత ఏదైతే సిబిఐ జ్యుడిషియల్ రిమాండ్ వచ్చేసి మళ్ళీ కోర్టు అయితే వాయిదా వేసింది. ముఖ్యంగా 7వ తారీఖు వరకు కూడా ప్రస్తుతం ఏదైతే కోర్టు అయితే ఏదైతే పొడిగించడం జరిగింది, అలాగే దీని మేరకు కూడా ప్రస్తుతం ఆర్డర్స్ అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోని సౌత్ లాబీకి సంబంధించి కవిత కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా ఈ కేసులో ఇప్పటికీ ఏదైతే ఈ స్కామ్ కి సంబంధించి ముఖ్యంగా సుమారు 1,200 కోట్ల వరకు కూడా చేతులు మారినట్టు కూడా ఇప్పటికే ఈడీ అధికారులు ముందుగా చెప్తున్నారు. ముఖ్యంగా మార్చి 26 నుంచి కూడా కవిత తీహార్ జైల్లోనే ఉన్నది. ఆ తర్వాత పలు విచారణలకు అయితే హాజరైంది. అలాగే ఆ సిబిఐ ఈడీ కూడా ఏదైతే కస్టడీ తీసుకొని మరి కవితను అయితే పూర్తిగా విచారించారు. ఈ నేపథ్యంలో కవిత పలుమార్లు కూడా ఏదైతే బెయిల్ పిటిషన్ అయితే వేయడం జరిగింది. ప్రస్తుతం అయితే బెయిల్ అయితే లభించకపోగా మరొకసారి ఏదైతే ఈడీ అలాగే సిబిఐ విచారణ మాత్రం ప్రస్తుతం ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్ మాత్రం పొడిగిస్తూ కూడా కోర్టు అయితే ఆదేశాలు జారీ చేస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఉదయం సంబంధించి ఏదైతే ఈడీ కస్టడీకి సంబంధించి జూలై 3 వరకు అయితే కోర్టు పొడిగించింది. అలాగే ఆ సిబిఐకి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఏదైతే విచారణ అయితే ముగిసింది. దీనికి సంబంధించి ఈ జ్యుడిషియల్ రిమాండ్ వచ్చేసి వచ్చే నెల 7వ తారీఖు వరకు కూడా ఈ నెల 7వ తారీఖు వరకు కూడా ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్ అయితే పొడిగిస్తూ కోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది. మూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.